అంటే ఏదైనా సరే ఉదాహరణకి ఒక గాజు గ్లాస్ తోటి ఎవరినో మంచిలు తెమ్మన్నారు, మీరు తెస్తున్నారు, వాళ్ళు నేల జారిపోయింది అనుకుందామండి. ఈ రూమ్లో ఒక 10 మంది ఉన్నాం అనుకుందాం, 10 మంది ఒకేలా రియాక్ట్ అవ్వం. అంత జరిగినా కూడా ఏది పెద్ద పెద్ద సౌండ్ వచ్చింది అనుకుందాం, ఏదో బాంబు పేలినంత సౌండ్ వచ్చింది అనుకుందాం, రామ్ గోపాల్ వరంలాగా అని ఉన్నాడు ఒకడు, దానికే కంగారు పడిపోయి కింద మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు ఇంకొకడు అనుకుందాం. రైట్. బొద్దింక ఈ రూమ్లోకి వస్తే పారిపోయే అమ్మాయిలు ఉంటారు, బొద్దింకలా పట్టుకుని బయటపడేసే అమ్మాయిలు ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ద బొద్దింక ఆ ద గాజు గ్లాసు విరగడం, ఇట్ ఈస్ ద రెస్పాన్స్ యూఆర్ హ్యావింగ్. అందుకని జీవితంలో ఏదైనా ఒక విషాదం కానీ ఏదైనా జరిగితే నువ్వెలా రెస్పాండ్ అవ్వేది పాయింట్. దానికి ఎక్కువ మైండ్కి పెట్టేసుకుని హార్ట్కి పెట్టేసుకుని చేస్తే పెద్ద లైఫ్ ముందుకు వెళ్ళదు. గో విత్ ద ఫ్లో. అంతే, ఉండగలగాలి, మంచి చేసుకోవాలి, మంచి చేస్తూ ఫ్లోలో ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఎవరు నమ్ముతానంటే అంతా మన మంచికే అంటానండి. ఒక్క మరణం తప్పి భూప్రపంచంలో అన్నీ మన మంచికేనండి. ఎందుకంటే మరణం రిట్రీవబుల్ కాదు కాబట్టి, అంటే దాన్ని రివర్సబుల్ కాదు కాబట్టి, మరణం జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తేలాం. అది మినహాయిస్తే ఈ ప్రపంచంలో ఏదైనా మంచి జరిగింటే. సార్, ప్రపంచంలో మన చేతిలో లేనివి రెండు అంటారు, మరణం అంతే. రెండు, జననము మరణము మన చేతిలో లేవు, మిగతా అంతా మన చేతిలోనే ఉంది అంటారు. కానీ మీకు రహస్యం చెప్పాలి, యాక్చువల్గా జనన మరణాలు మాత్రమే సత్యాలండి, మిగతావన్నీ సత్యాలు కావు. అంతే కదా, అది చావే, మిగతావన్నీ డ్రామాలు ఇక్కడ. అంటే మన చేతిలో లేనివే సత్యాలు. ఎగ్జాక్ట్గా చెప్పాలి, మన చేతిలో లేనివన్నీ సత్యాలు. కొత్త పాయింట్స్ వస్తున్నాయి.